ఈరోజు మనం కొన్ని వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పర్వతశ్రేణి గురించి మాట్లాడుకుందాం. అవే ఆరావళిలు. ఇది కేవలం పర్వతాల కథ కాదండోయ్, మన గాలి, నీరు, మన భవిష్యత్తుకు సంబంధించిన కథ. అయితే ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం ఈ ప్రాచీన పర్వత కవచాన్ని ఇప్పుడు ప్రమాదంలో పడేసింది. అదేంటో చూద్దాం. 90%. జస్ట్ ఈ నంబర్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద హెచ్చరిక. ఆ 90% ఏంటో తెలుసా? మొత్తం ఆరావళి పర్వత శ్రేణిలో ఇప్పుడు మైనింగ్, డెవలప్మెంట్ లాంటి పనులకు సులువుగా అందుబాటులోకొచ్చేసిన భాగం. అవును, కేవలం ఒకే ఒక్క కొత్త చట్టపరమైన నిర్వచనం వల్ల ఇంత పెద్ద పర్వత శ్రేణి తన సహజ రక్షణను కోల్పోయింది. ఇంతకీ ఏంటా కొత్త నిర్వచనం? కేంద్రం ప్రతిపాదించింది, సుప్రీంకోర్టు అంగీకరించింది. దీని ప్రకారం చుట్టుపక్కల ఉన్న నేల నుంచి 100 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న వాటినే ఆరావళి పర్వతంగా గుర్తిస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓ 30 అంతస్తుల బిల్డింగ్ కన్నా తక్కువ ఎత్తు ఉన్న లెక్కలేనన్ని చిన్న చిన్న కొండలు, గుట్టలు ఇకపై ఆరావళిలు కాదనమాట. వాటికి ఎలాంటి రక్షణ ఉండదు. ఈ పర్వతాల వయస్సు 100 కోట్ల సంవత్సరాల కన్నా ఎక్కువ. అంటే భూమి మీద జీవం ఇంకా సరిగ్గా మొదలవ్వని రోజుల్లో ఇవి ఏర్పడ్డాయి. అలాంటి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పర్వతాల తలరాత కేవలం కొన్ని వారాల్లోనే మారిపోయింది. చూడండి, అక్టోబర్ 13, 2023న కేంద్రం ఆ కొత్త నిర్వచనాన్ని ప్రపోజ్ చేస్తే నెల తిరిగేలోపే నవంబర్ 20న సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఈ 2 తేదీలే ఇప్పుడు ఇంత పెద్ద పర్యావరణ సమస్యకు కారణమయ్యాయి. సరే, ఇప్పుడు ఆరావళిల వల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దాం. ముందుగా వాటి మొదటి ఇంకా అతి ముఖ్యమైన పాత్ర, ది గ్రేట్ గ్రీన్ వాల్. ఉత్తర భారతదేశానికి ఇది ఒక పచ్చని గోడలాంటిది. ఆరావళిలను ఎందుకు గ్రీన్ వాల్ అంటారో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇవి పశ్చిమాన ఉన్న థార్ ఎడారి నుంచి దూసుకొచ్చే దుమ్ము, ఇసుక తుఫానులను అడ్డుకొనే ఒక సహజమైన అడ్డుగోడ అనమాట. ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ ఈ గోడ లేకపోతే ఏమవుతుంది? ఆ ఇసుక, దుమ్ము అంతా నేరుగా ఢిల్లీ, ఎన్సీఆర్ లాంటి నగరాల్లోకి వచ్చేస్తుంది. ఇప్పటికే అక్కడ గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. ఇక ఇది కూడా తోడైతే పరిస్థితి భరించలేం. కానీ అస్సలకే మోసమొచ్చింది. ఈ రక్షణ గోడకి ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. ఏళ్ల తరబడి జరుగుతున్న మైనింగు, చెట్ల నరికివేత వల్ల ఈ పర్వత శ్రేణిలో ఇప్పటికే 12 పెద్ద గ్యాప్స్ ఏర్పడ్డాయి. అంటే ఎడారి విస్తరించడానికి ఇప్పటికే దారులు తెరిచున్నాయన్నమాట. ఇప్పుడు ఈ కొత్త నిర్వచనం ఆ గ్యాప్స్ని ఇంకా పెద్దవి చేసే ప్రమాదం ఉంది. ఇక రెండోది, ఇది మన కంటికి కనిపించదు, కాని చాలా ముఖ్యం. ఆరావళిలను ఒక దాగి ఉన్న నీటి టవర్ అని కూడా అంటారు. లక్షలాది మంది దాహాన్ని తీర్చే ఒక జీవనాధారం ఇది. ఫేమస్ పర్యావరణవేత్త విజయ్ ధస్మానా చెప్పినట్టు ఈ పర్వతాలు కేవలం రాళ్ల గుట్టలు కావు. ఇవి ఒక పెద్ద స్పాంజ్ లాంటివి. వాటి రాళ్లలో ఉండే పగుళ్ళు, రంధ్రాల వల్ల వర్షపు నీరంతా భూమిలోకి లోతుగా ఇంకిపోయి భూగర్భ జలాలను మళ్లీ నింపుతుంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ముందు ఆరావళిలపై వర్షం పడుతుంది. ఆ తర్వాత స్పాంజ్ లాంటి రాళ్లు నీటిని పీల్చుకుని భూమిలోకి పంపిస్తాయి. అక్కడ భూగర్భ జలాలు మళ్లీ నిండుతాయి. ఫైనల్గా గురుగ్రామ్, ఫరీదాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలు ఆ నీటినే తాగడానికి, వాడుకుంటాయి. ఇదొక న్యాచురల్ వాటర్ ఫ్యాక్టరీ లాంటిదన్నమాట. అంటే సింపుల్ లాజిక్. ఆ పర్వతాలు ఆరోగ్యంగా ఉంటేనే మన నగరాల్లో నీరుంటాయి. మన కంటికి కనిపించకపోయినా ఈ అపారమైన నీటి నిల్వపైనే లక్షలాది మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక మూడో పాయింట్, ఆరావళిలు కేవలం రాళ్లు, మట్టి మాత్రమే కాదు. అది ఒక జీవన కారిడార్. అంటే లెక్కలేనన్ని జీవరాశులకు ఇల్లు. ఈ నంబర్స్ చూడండి, ఆరావళిల ప్రాముఖ్యతేంటో మీకే అర్థమవుతుంది. ఈ శ్రేణిలో ఏకంగా 22 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. అంతేకాదు, రణతాంభోర్, సరిస్కల్ లాంటి ఫేమస్ టైగర్ రిజర్వులు కూడా 3ఉన్నాయి. ఇది వన్యప్రాణులకు ఎంత కీలకమైన ప్రాంతమో ఆలోచించండి. ఇక్కడ ఎవరు నివసిస్తున్నారో తెలుసా? పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, ఇలా ఎన్నో అరుదైన అద్భుతమైన జీవులు. వాటి జీవితం మొత్తం ఈ కొండలు, అడవులపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఆ చిన్న చిన్న కొండలను కూడా మైనింగ్ కోసం తవ్వేస్తే ఏమవుతుంది? పులులు, చిరుతలు తిరిగే దారులు మూసుకుపోతాయి. వాటి ఇళ్ళు చెల్లాచెదురైపోతాయి. ఇది కేవలం వాటి ఆవాసాలను నాశనం చేయడమే కాదు, ఆ అద్భుతమైన జీవుల మనుగడకే పెద్ద ముప్పు. మరి ఇన్ని లాభాలున్న ఆరావళిలని ఎందుకు నాశనం చేస్తున్నారు?
అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మన భవిష్యత్తు ఇప్పుడొక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉంది. అభివృద్ధి కావాలా, పర్యావరణం కావాలా? ఈ విధ్వంసం వెనుక ఉన్న అసలు కారణం భూమి లోపల దాగుంది. ఆరావాళిల గర్భంలో లిథియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లాంటి చాలా విలువైన ఖనిజాలున్నాయి. మనం వాడే స్మార్ట్ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల దాకా మన ఆధునిక టెక్నాలజీ మొత్తానికి ప్రాణం పోసేవి ఈ ఖనిజాలే. దేశ భద్రతకు, టెక్నాలజీ భవిష్యత్తుకు ఇవి చాలా అవసరం అనే వాదన బలంగా ఉంది. అందుకే వీటిని ఎలాగైనా వెలికితీయాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులిచ్చింది. సో ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు మైనింగ్ వల్ల వచ్చే ఖనిజాలు, డబ్బు, తాత్కాలిక లాభాలు. మరోవైపు మనం శాశ్వతంగా కోల్పోయే మన నీరు, మన గాలి, మనతో పాటు బతుకుతున్న ఎన్నో జీవులు. దేనికి విలువెక్కువ? చివరిగా మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. మన స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్ల కోసం, ఈ టెక్నాలజీ అవసరాల కోసం 100 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సహజ కవచానికి మనం కట్టే విలువ ఇదేనా? ఈ ప్రశ్నకు మనం చెప్పే సమాధానంలోనే ఆరావళిల భవిష్యత్తు, మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది.